సార్ ఈ పేదోళ్ళంతా? వీళ్ళ కోసం కదా సార్ చేయాల్సింది. ఇగో ఎస్టీల పెన్షన్ డబ్బులు వాపసు తీసుకుపోయారు సార్, ఎస్సీల పెన్షన్ డబ్బులు సార్. ఇగో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎండోమెంట్కి సంబంధించి ఒక్కటి కాదు సార్. ఈ ప్రభుత్వం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం సార్, ఇవన్నీ సత్యదూరాలన్న మాట వాస్తవం సార్. ఈ లెక్కలు, ఈ బడ్జెట్ లెక్కలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ కూడా 100కు 100% ఈ లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు సార్. ప్రతిసారి వాళ్ళు చేసిన తప్పును వీళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో మట్టి కప్పడం తప్ప ఇంకొకటి అంతకంటే ఎక్కువ లేదు సార్. సార్ ఇక్కడ ఇదే తెలంగాణ రాష్ట్రంలో సార్ దివ్యాంగుల పరిస్థితి ఇట్లా ఉంటే సార్ యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి పెట్టాం సార్. సార్ పెట్టండి సార్, తప్పదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టాం సార్, చాలా కీలకమైన సార్. దయచేసి సభ వినాలి సార్ ఇది. ఎందుకంటే 119 స్కూళ్ళు పెట్టుకుంటా ఉన్నాం సార్, 200 కోట్లు పెడతా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మీ కన్నీళ్ళు వస్తాయి సార్ ఈ మాట చెప్తే. గురుకులాలలో, కేజీబీవీలలో అక్కడ ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు సార్. అనాథ పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే మేము కూడా అక్కడక్కడ చేర్పిస్తున్నాం సార్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి సార్, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుపోతారు సార్. ఇప్పుడు అనాథ పిల్లలు ఎవరు తీసుకుపోవాలి సార్? ఎట్టుకోవాలి సార్ ఆ పిల్లలు? ఆడ మీ పిల్లలో నా బిడ్డనో ఉంటే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఇంకా ఏం లేదు సార్ వాళ్ళకి. అందుకోసమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉందో సార్, నువ్వు 120లో 118 కట్టుకో, కానీ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అనాథ బాలికల కోసం, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అనాథ బాలుర కోసం పెట్టండి సార్.